శాంతి ఒప్పంద ప్రణాళికలో భాగంగా అమెరికా ఉక్రెయిన్కు 15 ఏళ్ల పాటు భద్రతా హామీని ప్రతిపాదించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. అయితే రష్యా భూ ఆక్రమణను నిరోధించేందుకు ఉక్రెయిన్కు 50 ఏళ్ల పాటు అమెరికా భద్రత ఉంటే బాగుంటుందన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు కీలక అంశాలపై చర్చల్లో పురోగతిని అమెరికా వెతుకుతోంది. ఇందులో భాగంగా జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం సహా ఆక్రమించుకున్న భూభాగాల నుంచి సైన్యాలను రష్యా ఉపసంహరించుకోవాలి. అమెరికా నేతృత్వంలోని నెలల తరబడి జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ శాంతి చర్చలు విఫలమయ్యే అవకాశం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. భద్రతా హామీలు లేకుండా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగియదని జెలెన్స్కీ తెలిపారు. యుద్ధం ముగింపునకు జెలెన్స్కీ కోరుతున్న భద్రతా హామీలు ఇప్పటి వరకు బహిర్గతం కాలేదు. కానీ శాంతి ఒప్పందాన్ని పర్యవేక్షించడం, భాగస్వాములు కావడం వంటి అంశాలు అందులో ఉన్నాయని జెలెన్స్కీ పేర్కొన్నారు. భద్రతా హామీల పేరిట నాటో దేశాల దళాలను ఉక్రెయిన్లో మోహరించడాన్ని అంగీకరించబోమని రష్యా ఇప్పటికే స్పష్టం చేసింది. త్వరలో ట్రంప్, పుతిన్ మాట్లాడుకునే అవకాశాలున్నాయని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ వెల్లడించారు. కానీ జెలెన్స్కీతో పుతిన్ మాట్లాడే అవకాశాలు లేవని చెప్పారు.